అమ్మా, నాన్నగారు, అమ్మా, నన్ను దీవించండి. క్షేమంగా వెళ్ళరా, విజయోస్తు. నేను మా ఊరు వదిలి మద్రాసు వచ్చి సినిమా తీయడం నేర్చుకుంటే నువ్వు ఆ సినిమా టెక్నాలజీ నేర్చుకోవడానికి ఏకంగా భారతదేశం విడిచిపెట్టి ఇంగ్లాండ్ వెళుతున్నావు. నా కుమారుడు నా వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ మై సన్. థ్యాంక్ యూ నాన్నగారు. ఇన్నాళ్ళు మా కళ్ళెదుటి పెరిగిన వాడివి, ఇప్పుడు ఒంటరిగా విదేశాలకు వెళ్తున్నావు. అంత దూరం సముద్రంలో ప్రయాణం చేయాలట. జాగ్రత్త నాన్నా. అమ్మా, ఎందుకు కంగారు పడతావు? సినిమా టెక్నాలజీ నేర్చుకుని తొందరగా తిరిగి వచ్చేస్తాను కదా. వాడిప్పుడు చిన్నపిల్లవాడు కాదే. సినిమా టెక్నాలజీలో శిక్షణ కోసం విదేశాలకు వెళుతున్న తొలి దక్షిణ భారతీయుడు వీడు. అవునవును, చక్కగా చదువుకుంటున్న కుర్రాన్ని చదువు మానిపించేసి సినిమాలు గినిమాలు అంటూ విదేశాలకు పంపిస్తున్న తొలి భారతీయ తండ్రి కదా తమరు. సినిమా టెక్నాలజీ కోసం విదేశాలకు వెళుతున్న తొలి దక్షిణ భారతీయుడు బ్యాగ్లో అప్పడంలో ఆవకాయలు ఏర్పాటు చేసిన తొలి భారతీయ మాతవి నువ్వే. చాలండి, ఏం పిల్లాడి కోసం ఆ మాత్రం పెట్టకూడదా ఏంటి? బాబు ప్రకాష్, నువ్వు నా ఆశల దీపం. నాన్నగారు, నిన్ను విదేశాలకు పంపుతున్నది వ్యాపారం కోసం, డబ్బులు సంపాదించడం కోసం కాదు. భవిష్యత్తులో ఈ ప్రపంచ గమనాన్ని మార్చనున్న సినిమా అనే మొక్కను నీరు పోసి పెంచడం కోసం, సినిమా అనే మొక్కను మహావృక్షంలా మార్చడం కోసం. రాబోయే రోజుల్లో ఆ మహావృక్షం కింద లక్షలాది మంది తమ బ్రతుకు తెరువుల్ని వెతుక్కుంటారు. కోట్లాది మందికి అన్నం పెట్టే అమ్మగా ఆ వృక్షం ఎదుగుతుంది. ఇది నేను ముందుగా ఊహించి చెప్తున్న మాట. దిస్ ఇస్ మై విజన్. నాన్నగారు. అవును ప్రకాష్, ఏ రోజుకైనా సినిమాయే ఈ సమాజాన్ని మారుస్తుంది. సినిమాయే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. అటువంటి సినిమాకు తెలుగునాట మనమే పునాదులం కావాలి, మనమే సారథులం కావాలి. అందుకోసం మనం బలైపోయినా పర్వాలేదు. ఏమండి నాన్నగారు? అవును, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రరేఖ. సినిమా నా ఆశ, సినిమా నా శ్వాస. బంగారు, అయ్యో, నన్ను పడేసావు బాగానే ఉంది. ఆ పుస్తకాలను ఇలా పడేయడం బాగలేదు. ఈ పుస్తకాలతో కుస్తీ ఏంటండి? అయినా మీరు సినిమా వ్యాపారం మానేసి పంతులుద్యోగం చేయబోతున్నారా ఏంటి కొంపదీసి? ఎందుకొచ్చింది నీకు ధర్మ సందేహం? మరి ఇన్ని పుస్తకాలు ఎందుకండి? గ్రంథాలయం పెడుతున్నారా? అవును బంగారు, లైబ్రరీ పెట్టబోతున్నాను. మామూలు లైబ్రరీ కాదు, సినిమా లైబ్రరీ. ఎందుకు? ఎవరో విదేశీయులు సినిమాలు తీస్తే మనం ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం కాదు, మనమే సొంతంగా సినిమాలు తీయాలనేదే నా పట్టుదల. అందుకేగా సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవడం కోసం మన అబ్బాయిని విదేశాలకు పంపించాం. ఆగండి, ముందు ఇవి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టండి. వాడక్కడి నుంచి వచ్చేసరికి సినిమా నిర్మాణానికి కావలసిన డబ్బే కాదు, పుస్తకాల పరిజ్ఞానాన్ని కూడా వాడికి అందుబాటులో ఉంచాలనేదే నా ఆలోచన. అందుకే ఈ లైబ్రరీ. ఇది మన అబ్బాయి ఒక్కడికే కాదు, భావి తరాలకు కూడా ఉపయోగపడాలి. వెంకయ్య నాయుడు, వీడికి మన సినిమాలను ప్రదర్శించే హక్కు ఎవరిచ్చారు? నో, నెవర్.
డేరా సినిమా హాల్ నిర్వహణ తలనొప్పిగా మారిపోయింది. పర్మనెంట్ సినిమా హాళ్ల నిర్మాణం ఒక్కటే ఈ సమస్యకి పరిష్కారం అని అర్థమైపోయింది. వెంటనే ఆ కార్యక్రమాన్ని చేపట్టాను. మద్రాసులోని మౌంట్ రోడ్లో కూవం నది పక్కనున్న హ్యారిసన్ బ్రిడ్జ్ సమీపంలో 1913లో గెయిటీ థియేటర్ను నిర్మించాను. మద్రాసులో భారతీయులు నిర్మించిన తొలి పర్మనెంట్ సినిమా హాల్ అదే. ఆ తర్వాత 1914లో మద్రాసులోని మింట్ స్ట్రీట్లో క్రౌన్ థియేటర్ను నిర్మించాను. 1915లో మూడో సినిమా హాల్గా మద్రాసులోని పరశువాకంలో గ్లోబ్ థియేటర్ నిర్మించాను. ఇలా మద్రాసులోనే కాదు, మదురైలో కూడా ఇంపీరియల్ పేరుతో సినిమా హాల్ నిర్మించాను. విదేశాలకు వెళ్ళిన నా కుమారుడు 1920లో భారతదేశానికి తిరిగొచ్చాడు. నా జీవిత ఆశయమైన సినిమా అనే అద్భుతాన్ని నిర్మించే యజ్ఞాన్ని ప్రారంభించాను. చిత్ర నిర్మాణం కోసం స్టార్ ఆఫ్ ది ఈస్ట్ ఫిలిమ్స్ అనే సంస్థను, స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే స్టూడియోను నెలకొల్పాను. నమస్కారం సార్. నమస్తే. వణక్కం సార్వండి. తిరువెంకటాచార్య అవర్గళే, మీరు నాకంటే వయసులో పెద్దవారండి. మీరు నాకు వణకం చెప్పకూడదు. ఇల్లే సార్వండి, ఇల్లే. వయస్సులో నాందా పెద్దవాణ్ణి కావచ్చు, కానీ బుర్రలో మీరుదా గొప్పవారు. అది మీ అభిమానం. జోసెఫ్ ఎక్కడా? జోసఫా కాబోయే కెమెరామెన్ కదా, కెమెరా దగ్గరే తిరుగుతున్నాడు. అంగెదా సుత్తరారు, మీస శుద్ధమా ఎడితిటి పెండ్లి కొడుకు మాదిరి తిరుగుతా ఉంటాడు. అడే చేరికొండవా. అడే సార్ చేయరా, సార్ చేయరు. వా కుమ్ముడుకో కుమ్ముడుకో. బాబు నువ్వు వెళ్ళు. చారి గారు. താങ്ക് യു ചാരി അവർകളെ. നമസ്കാരം സാറേ. నమస్కారం. ഞാൻ కెమెరా പഠിക്കാൻ అదన్నా ఈ పుస్తకంలో రాసుకుంటా. అలాగే పోటే సారే. అలాగే. నేను చేస్తాను చూడు. చూడు, ఏమంటివి గంధర్వరాజా. ఇదిగో ఇలా చెప్పు. రెడీ. ఏమంటివి ఆ, చెప్పయ్యా. ఏమంటివి చెప్పు. ఆ, అది రా. ఏంటయ్యా ఇది? ఇటు ప్రకాష్, కెమెరా వైపు చూడమను. కెమెరా వైపు చూస్తే బాగుంటుంది. ఏమంటివి ఆ. ఏమంటివి ఆ. నెక్స్ట్. ఏమంటివి ఆ. ఆ, ఏమంటివి అబ్బా, రావయ్యా, ఎన్ని టేకులు తింటావు? అరే కరెంటు పోయింది. చా, మళ్ళీ కరెంటు పోయింది.